బ్యాక్ టు ది న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సరూర్ నగర్ సభా వేదికగా యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత తమదేనని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులను నమ్మించి ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో కాలయాపన చేస్తోందని ఏలేటి విమర్శించారు. గతంలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా వేదికగా జీవో నంబర్ 46ను రద్దు చేయాలని గత ప్రభుత్వంపై యుద్ధం చేసిన మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ జీవోను ఎందుకు రద్దు చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 87ను కూడా రద్దు చేయాలని విద్యార్థులు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ జీవోను రద్దు చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని మరి ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలో ఆ రోజు డేట్లతో సహా అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాదాపు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. సహచర మంత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చామని. ముఖ్యమంత్రి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో నీ ప్రభుత్వానికి నీ సహచర మంత్రులకు కూడా లెక్కలేదంటే ఒక శ్వేతపత్రం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెళ్ళలేక ఇక్కడ ముఖం చూపించుకోలేక ఈరోజు ఎప్పుడో ఉద్యోగాలు వస్తే మా బతుకులు బాగుపడతాయని కష్టపడుతున్నటువంటి యువతకి ఏం సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను అసెంబ్లీలో లేవనెత్తుతా, ఈ సమస్య మీద అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలి. జియో నంబర్ 46 వల్ల ఆల్రెడీ మేమంతా కూడా అన్యాయం అయిపోయినాం గత ప్రభుత్వం వల్ల. సో ఈ ప్రభుత్వంలో మీ అందరికి న్యాయం చేస్తామంటే కూడా మేము వాడవాడ తిరిగి ఇంటిని తిరిగి గెలిపించి మేము పదవి కట్టబెడితే ఈ రోజు మాకు మళ్ళీ అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయి. గత ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలను వెల్లించేసి మేము ఇచ్చినామని అంటున్నారు. 60,000, 70,000, 1,00,000 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయాన ముఖ్యమంత్రి కూడా అనడం జరిగింది. దాదాపుగా చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి వాళ్ళని కాలక్షేపం చేస్తూ 19,000, 14,000, 12,000, లాస్ట్ 5,000 వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎట్టి ఎల్లాలో అర్థం కాని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొని తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నెట్టెట్ట విద్యార్థులు ముంచేస్తుంది. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని చెప్పి మా కష్టం వల్ల మీరు పదవులు అనుభవించుకుంటున్నారు. తీరా చూస్తే ఇక్కడ అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్నగర్ చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నామన్నా. 20 లక్షల మందితో సీఎం ఇల్లు గాని, టీజీబీ ఆఫీస్ గాని ముట్టడిస్తామని ఈ ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్